బీఆర్ఎస్ నేతలు కవిత ఆరోపణలు ఎదుర్కోలేక తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొత్త విధానాలు ఎంచుకున్నారన్నారు. డమ్మీ పేపర్ తయారు చేసి పేపర్ లీక్ అంటున్నారని మండిపడ్డారు. హెచ్సియు ఉర్దూ వర్సిటీ భూముల విషయంలో విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారన్నారు. హరీష్ రావు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తీరు మార్చుకోకపోతే అర్థమయ్యే రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు బల్మూరి. చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కలిసి ప్రెస్ మీట్ పెట్టి కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. పదే పదే ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు తను స్వయంగా ట్రబుల్లో ఇరుకుతే బయటపడలేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. సో దీన్ని ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా ఈ యొక్క నెపాన్ని బురదని ఇంకొకరిపైన నెట్టేసేయాలి, లేదా వాళ్ళపైన ఆరోపణలని ఎదుర్కోలేక ఈరోజు మా ప్రభుత్వం పైన, మా ఉప ముఖ్యమంత్రి గారి పైన, మా ముఖ్యమంత్రి పైన కావాలని చెప్పి సరే కొన్ని మీడియాలో వచ్చిన పత్రికల కథనాల్ని బేస్ చేసుకొని హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. నిజంగా మా ప్రజాప్రభుత్వంలో, ఈ ప్రజాప్రభుత్వంలో ప్రతిదీ కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, చిత్తశుద్ధితోటి ప్రజలకి లాభం చేకూర్చాలి, ప్రజలకి లబ్ధి చేకూర్చాలి, సంక్షేమ పథకాల్ని అందించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి కంకణబద్దులై మా మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా పనిచేస్తారు. సో ఉన్నదాన్ని రాజకీయం చేయనీకి, దాన్ని ఇట్లా జరిగిందేమో అట్లా జరిగిందేమో, ఏదో తనే స్వయంగా అక్కడ ఉండి చూసినట్టు తెలిసినట్టు మాట్లాడి ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులుగా ఈ యొక్క కొత్త నూతన విధానాన్ని ఎంచుకుంది. మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ కొన్ని ఛానల్స్ని ఏర్పాటు చేసుకొని ఒక విషయాన్ని కాంప్లికేట్ చేయనీకి ఆ విషయాన్ని చర్చలోకి తీసుకొని రావడం, అంటే ఏది జరగకముందే వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేసినా కూడా ఏ రకంగా కాళ్ళల్లో కట్టెలు పెట్టాలి, ఏ రకంగా సంక్షేమాన్ని అడ్డుకోవాలి, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బందిలో పెట్టాలి, ఏ రకంగా విద్యార్థులని రెచ్చగొట్టాలి, ఏ రకంగా నిరుద్యోగులని ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పి రెచ్చగొట్టి వాడుకోవాలి, ఈ అంశంపైన దృష్టి పెట్టి పదే పదే మాట్లాడతారు. హరీష్ రావు గారు నేను సూటిగా, సరే మీకంటే వయసులో నేను చాలా చిన్నవాడిని, రాజకీయంగా కూడా మీకున్నంత 70,000 పుస్తకాలు చదువుకున్న వాళ్ళు నాకెవరు గురువులు లేరు, మీకు మీ మామ ఉన్నట్టు. నీకున్న రాజకీయ అనుభవం నాకు లేదు, కానీ నాకున్న పరిజ్ఞానంలో, నాకున్న అవగాహనలో మన పైన ఏమన్నా ఆరోపణలు వచ్చినప్పుడు, మనం ఒక ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు, లేదా దేనిపైన మాట్లాడాలనుకుంటున్నప్పుడు, లేదా ఇతరులపైన మనం బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు, మన పైన ఆరోపణలు వచ్చిన వాటిని చెడిపేసుకోవడమో, తోడ్చేసుకోవడమో, లేదా వచ్చినాయి అని వాస్తవాన్ని అంగీకరించడమో, ఏదో ఒకటి మనం స్పష్టత ఇచ్చి ఇతరులపైన మాట్లాడితే బాగుంటుంది. ఆరోపణలు చేసింది రాజకీయ పరంగా నేను మీ పైన ఆరోపణలు చేశానంటే మీరు అంగీకరించకపోవచ్చు, కానీ స్వయాన మీ ప్రభుత్వంలో, మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యురాలు నువ్వు ఒక దొంగవి, నువ్వు లంగవి, నువ్వు లఫూట్వి, లఫంగివి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి స్వయాన కేసీఆర్ గారిని పీకి కట్టలు కట్టిర్రా తెలంగాణకి అని చెప్పి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దానిపైన ఈ రోజు కూడా నువ్వు నోరు మెదపలే, దానిపైన నువ్వు మాట్లాడే. సార్ నీపైన మాట్లాడకపోతే నువ్వు మాట్లాడకపోయినావు, కేసీఆర్ గారిని అన్నాక కూడా మీరు మాట్లాడతలేరంటే మీరు ఎంత దొంగలో తెలంగాణ రాష్ట్రానికి అందరికీ అర్థమైంది. సరే, కవిత గారి మాటలకి ఎంత శాంటిటీ ఉందనే, నిజంగా కవిత గారు ఇతరులపైన ఆరోపణలు చేస్తే శాంటిటీ ఉండదు, కానీ ప్రభుత్వంలో ఉండి దొంగతనం చేసినప్పుడు తను కూడా దాంట్లో భాగస్వామ్యురాలుగా ఉండి చూసిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినప్పుడు అయితే 100% ఆ మాటలకి శాంటిటీ ఉంటుంది.